గోయిస్ నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇంత పెద్ద లగేజ్ మా అక్క ఎందుకొని ఇచ్చిందో నాకు అర్థం కాదు. నాకన్నా ఎక్కువ ఇదే పని ఉంటుంది. ప్లీజ్ చదవాలి గైస్ మనం అందరం కలిసి. దుర్గా నాకు ఎప్పుడు వేస్తుంది కొంచెం. గాయస్ నేను హాస్టల్ ఖాళీ చేస్తున్నా గాయస్, ఎందుకంటే నా 4/1 అయిపోయింది. ఈ వాటికి లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన. ఎల్లుండికే నా హాస్టల్ ఫీజ్ డేట్ అయిపోతుంది అన్నట్టు. సో ముందు రోజే వెకేట్ చేయాలి. ఇక ఈ లగేజ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెడుతున్నా. పెట్టినాక మళ్ళీ ఎప్పుడైనా వస్తే అప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకంటే జాబ్ కూడా ఇక్కడనే అని అనుకుంటున్నాం. కాకపోతే వస్తే వాళ్ళు ఇక్కడ వస్తా, లేకపోతే ఇక వాళ్ళ కొన్ని మంత్స్ తర్వాత వచ్చి తీసుకొని పోతా. ఇంత పెద్ద లగేజ్ నేను ఎట్లా పట్టుకొచ్చినా అని ఆలోచించగానే మా ఫ్రెండ్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆయన ఊరికి రాలేడు కదా, అందుకే ఇక్కడ పెట్టేద్దామని నేను ఇక చదువుకుంటున్నా బ్యాగ్. ఇప్పుడు వేరే మా ఫ్రెండ్ దగ్గర ఇచ్చి రావాలి. ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు గురించిందో మా అక్క నాకు. పెళ్ళికైనా ఇంత పెద్ద బ్యాగ్ కొనిస్తుందో లేదా అత్తగారికి కంపెనీకి, కానీ నానికైతే ఇంత పెద్ద బ్యాగ్. కానీ ఇలా ఉండేటి ఏం లేదు, బట్టలు కూడా ఏముంటాయి గైస్ నా దగ్గర, పక్కన వేసుకునేటి తప్ప. ఇది కూడా మా రూమ్మేట్ డ్రెస్సే, నేను వేసుకుంటా. ఇప్పుడు సదరాలి అన్నట్టు మొత్తం సదరి వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి. ఇంకా ఇంటర్న్షిప్ చేసుకోవాలి 4th క్లాసెస్ ఏం చెప్పారంట. సో మేము ఇంటర్న్షిప్ ఎత్తుక్కుంటున్నాం ఇప్పుడు. హాస్టల్ అయిపోయిందని అనుకోకండి, మళ్ళీ వస్తాయి. మళ్ళీ జాబ్ చేసేటప్పుడు లేకపోతే దేనికైనా పోయి ఉండనీకో ఏందో ఇంకా. స్టడీస్ అంటే హాస్టల్ అంటే స్టడీస్, ఇదే కథ. వితౌట్ హాస్టల్ నో స్టడీ, ఇఫ్ వి స్టడీ అనదర్ ప్లేస్. డ్రెస్ బట్టలు అన్నీ సదరాలి గాయస్ ఇప్పుడు. నేను బెడ్షీట్ కావాలి, నా బెడ్షీట్. బట్టలు అన్నీ ఇదైతే వేసుకొని ఎందుకు పట్టుకొచ్చినావో ఏమో. మా అక్కకి తెలిస్తే తింటుంది, ఈ డ్రెస్ పట్టుకొచ్చినా ఎందుకు పట్టుకొచ్చినావు ఏమో. నేనేం మాట్లాడలేను ఇంకా. చెప్పిన కదా ఐస్ నిన్న నేను ఎగ్జామ్ మస్తు చదువుకున్నాను. ఇవాళైతే ఎగ్జామ్ పోయేసరికి నాకు ఏం గుర్తుకు రాలేదు అసలు. కాకపోతే కొంచెం అయితే మంచిగా రాసి వచ్చిన. బెటర్, నాట్ బ్యాడ్. గాయస్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను వీడియోస్ చేస్తాను, లేకపోతే నాకు ఎంత చేయబోతే అయితే చెప్పండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఐ కాంట్ డూ. నాకు ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా మీరు చేయకుండా వేస్తా, కాకపోతే చేయొచ్చు కదా సబ్స్క్రైబ్, ఎందుకంటే వేస్తారు. నేను చున్నీలే వేసుకోను, ఇండియన్ స్కార్ఫ్లు ఉన్నాయి, చున్నీలు ఉన్నాయి. వై లైక్ దిస్ రా. ఇంకా మా చెల్లి చూస్తే వేసుకోదు చెయ్యదు, కానీ ఏతులా పట్టుకోబోతుంది అంటది. ఇట్స్ ఫ్యాక్ట్. ఈ కొత్త ఇవన్నీ నేను గొడవ పడి మా చెల్లితో గొడవ పడి కలర్లు పట్టుకొచ్చుకున్నా, కానీ అది అయిపోయింది. మనకి డ్యాన్స్ వచ్చినంత చదువు మాత్రం రాదు కదా. ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్లా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం, కానీ ఆన్సర్ స్క్రోల్ చేస్తామా చెప్పండి? అస్సలకే కాదు, ముచ్చటే కాదు అసలు. ఎన్నిసార్లు చదివినా ఆన్సర్ మాత్రం కొద్దిసేపటికి మర్చిపోతాం. అదే ఇట్లా ఒక్క మ్యూజిక్ రాగానే ఆ పాట మొత్తం పాడతాం. అట్లా ఉంటుంది మనలో టాలెంట్ కదా. చదువులు ఉండమంటే ఉండదు, అన్నిట్లో ఉంటుంది. గైస్ కొత్త లెగ్గింగ్ గైస్ 3 years అవుతుంది మా అక్క మనిషి. నేను ఇళ్ళనే దాచిపెట్టిన భద్రంగా, ఇప్పుడు తీసిన. అదే మా అక్కని వేసేటప్పుడు ఎంత
గొడవ పడ్డా తెలుసా, నాకు కొని నాకు కావాలి ఇప్పుడు, నేను వేసుకుంటే ఇప్పుడు వేసుకుంటా అన్నట్టే కొనుక్కున్నా, కానీ అది ఇలానే ఉంది మూల. ఇవన్నీ బట్టలు దగ్గరాలు గాయస్. నేను అన్ని బట్టలు తెస్తున్నా కానీ ఇలా పెట్టే బట్టలు ఏమి ఉన్నాయి అనుకుంటా, నాకు తెలిసి అయితే నేను ఇంటికి కట్టుకోవాల్సిన బట్టలే ఉన్నాయి. ఇలా నేను ఇంటికి పోయినాక మళ్ళీ ఆడ మా అక్కతో మా చెల్లితో కూడా పడాలి డ్రెస్సుల కోసం. ఇప్పుడు నేను ఇవన్నీ పట్టుకోనికి నాకు ఇంకొక లగేజ్ కావాలి నేను ఇంటికి పట్టుకోనికి. ఇదేమో ఇక్కడ పెట్టడానికి ఇలా ఏం పెడతా నేను అసలు, ఇక బెడ్షీట్లు ఇంకేంటి సోప్స్ ఇవే పెడతా. వాటరా ఏం అర్థం కావట్లేరా నాకు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నా బట్టలు చూడండి గైస్ నేను ఎట్లా పడేసిన వల్ల. ఇవన్నీ నేను ఇంటికి పట్టుకోవాలనుకుంటానా, కానీ నేను ఇలా పెడితే మరి ఎట్లా. ఇదే గైస్ నా సెల్ఫ్ ఖాళీ చేసేసిన. ఇది మంచి బాక్స్. నేను అన్నీ పెట్టుకుంటా, అలా ఫెయిర్ అండ్ లవ్లీ పేస్ట్ దువ్వెన అవన్నీ పెట్టుకుంటా అన్నట్టు. నైస్ ఐడియా కదా. ఇంకో బ్రష్ కూడా ఇట్లా వేస్తాను, బ్రష్ అది నేను వచ్చిన. చెప్పులు చూడండి గాయస్ ఎట్లున్నాయో, అలా వేసుకో. మేము ఇంకా బ్లాక్ కలర్ చెప్పులు ఒకటి వేసుకుంటాం అంతే. సో ఇట్లుంది, నేను ఇవన్నీ ప్యాక్ చేశాక చూపిస్తా గాయస్. ఇది నా టిఫిన్ బాక్స్ గాయస్, ఇది కర్రీ బాక్స్, ఇది స్పూన్. టిఫిన్ బాక్స్ మీద కూడా మా అక్క పేరు ఉంది గాయస్, అంత ఇష్టం మా అక్క అంటే నాకు, అందుకే టిఫిన్ బాక్స్ మీద కూడా మా అక్క పేరున్న టిఫిన్ బాక్సే తీసుకున్నా. ఇప్పుడు నేను ఆ బ్యాగ్ తీసుకుపోవాలి ఇంటికి, ఈ బ్యాగ్ తీసుకుపోవాలి. ఎట్లా తీసుకుపోతా మీరు కూడా చూడండి, నేను ఇట్లా నా కష్టం ఎట్లుంటుందో, నేను ఎట్లా పట్టుకుపోతాను గాయస్. ఇది నేను బ్యాగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టే బ్యాగ్, ఇది నేను మా ఇంటికి తీసుకుపోయే బ్యాగ్. ఇది ఎంత పెద్దగా ఉంది చూసిరా కదా, ఇది చిన్న ఉంది. నేను ఇంటికి ఎన్ని బట్టలు తీసుకుపోతా, ఇందులో ఎన్ని బట్టలు అయితే అన్ని ఇందులో బట్టలు అయితే చూడండి. మ్యాక్స్ ఇంటిగా అన్ని తీసుకుపోతా. ఈ బ్యాగ్ ఉట్టిగా అక్కడ తీసుకుపోకుండా ఇక్కడ పెట్టడానికి మాత్రమే, ఇలా ఏమున్నాయి ఆ బెడ్షీట్లు కొన్ని బట్టలు తప్ప. మ్యాక్స్ నేను అన్ని ఇంటికే తీసుకుపోతా. చూడండి నేను మీకు మొత్తం చదివినాక చూపిస్తాను. నా మంచి డబ్బలా ఇవన్నీ సామాన్లు ఉన్నాయి గైస్. స్టేషనరీ ఉంటుంది, ఇంకా సీజర్స్, ఇంకా మా కాలేజీకి వెళ్ళి చాక్పీస్ దుబ్బుకొచ్చేసి ఏం చేయగాని అదో సంబరం. చాక్పీస్ ఎత్తుకెత్త కాలేజ్ నుంచి. ఈ పింక్ మ్యాజిక్ ఎందుకో నాకు అర్థం కాదు, అట్లనే ఉన్నాయి. ఇంకా సీట్లు కూడా తీయలే. ఇంకా రబ్బర్ పెట్రిఫ్లో ఈ రబ్బర్ ఇట్లా ఉంటాయి అన్నీ. ఏం పోయినా ఈ బేట్ నోయిట్, ఫెయిర్ అండ్ ఓన్లీ పేస్ట్, క్లోజర్. ఎట్లయినా మనం క్లోజప్ యాడ్ చేస్తాం, అందుకే క్లోజప్ పేస్ట్ వాడండి గాయస్. నేను చెప్పిన కదా ఇలా కొన్ని అవుతాయని, ఇంకో ఇవైతే పెట్టిన. ఇదైతే కొన్ని ఇంకా నేను ఎక్కువ వేసుకొని బట్టలు అయితే ఇలా పెట్టేసిన. ఇంకా అన్ని బట్టలు ఉన్నాయి, ఆ చిన్న దాంట్లో పెట్టాలి. ఇప్పుడు చూద్దాం అది ఎట్లా నింపుతాను. ఈ బ్యాగ్లో కూడా ప్యాక్ చేసేసిన గైస్. ఈ జిప్ తీయలేను, మళ్ళీ నేను పెట్టడం కష్టం అవుతుంది, అందుకే ఇక్కడైతే వేసేసిన. ఇవన్నీ అయిపోయినాయి అనుకున్నా, కాకపోతే అక్కడ లెగ్గిన్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఇన్ని బట్టలు ఉన్నాయి. నేను అబ్బా అయిపోయిందిరా లగేజ్ మొత్తం సెట్ అయింది అనుకున్నా. ఇప్పుడు ఇక మిగిలిన అన్నీ ఈ బ్యాగ్లో సెట్ చేయాలి. ఎట్లా పడతాయో ఏమో, పోయేటప్పుడు నా కష్టాలు చూపిస్తాను మీకు, నేను ఎట్లా తీసుకోతున్నాయేమో అని. నాదేం లేదు, మా ఫ్రెండే పట్టుకుంటాడు, కానీ ఇట్లా పాపం నా వల్ల వాడు కష్టపడాల్సి వస్తుంది. అయిపోయింది గాయస్, సర్దుడం ఇంకా పోవడం లేట్, కానీ రేపు వెళ్తా నేను.
ఇవైతే లగేజ్ చేయాలి కాబట్టి సర్దిన అన్నట్టు. ఇంకైతే లాక్ కూడా వేసేసిన. ఇంకా దానికి కూడా నార్మల్ దాని లాక్ దానికి ఉంది. దీని లాక్ ఏమో మా వాళ్ళు మర్చిపోయిల్లంట. ఇంకా మర్చిపోయి అది వస్తలేదు ఇది వస్తలేదు, అందుకే ఇక నేను లాక్ వేసుకుంటాను దీనికైతే ఉంది లాక్. దీనికి పెట్టేయాలి ఇంకా. అట్లా అయిపోయింది. ఇంకా ఇవి సదరాలి, అందరూ సదురుతాం. ఇది మా రూమ్ అన్నట్టు, ఆమె మా రూమ్మేట్ జూనియర్. ఓకే గాయస్, చూసారు కదా, ఇంకా నా హాస్టల్ బీటెక్ హాస్టల్ లైఫ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ కాలేజ్కి వచ్చి పోవడమే, ప్రాజెక్ట్ రివ్యూస్ ఉన్నప్పుడు లేకపోతే అట్లా. సో హాస్టల్ లైఫ్ 3 సంవత్సరాలు ఉన్నా అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నేను హాస్టల్ అస్సలకి ఉన్నాను. ఇంకా మా మమ్మీ నుంచి పెట్టయితే అస్సలకి ఉన్నాను, కాకపోతే ఉండాల్సి వచ్చింది. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా లైఫ్ అంటే అంతే కదా, అట్లా ఉంటుంది. ఇంకా జాబ్ ఒక్కటి తెచ్చుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు నా కాళ్ళ మీద నిలుచున్నాను అనుకో, ఇట్లా శాస్త్రం వేస్తారు కదా, సో నేను కూడా అది ఇక్కడ వేసిన అన్నట్టు. సో ఐ హ్యావ్ టు అచీవ్ మై డ్రీమ్స్ అండ్ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి నాకు. ఓకే గాయస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్, లైక్, బాయ్.